అందరికీ నమస్కారం. ముందుగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, మా ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ముందుగా మేము ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మా ఊర్లో పెట్టడం, మా ప్రజలందరికీ చేకూర్చడం, మా ప్రజలు చాలామంది దెబ్బతింటున్నారు. వాస్తవంగా పేద సాదా ఉన్నారు. వాళ్ళంతా హాస్పిటల్కి పోలేక రాలేక ఈ తెచ్చుకునే అద్దాలు వేసుకునేదానికి అవకాశం లేక అట్టే మా ఎమ్మెల్యే ద్వారా ఈ అవకాశం వచ్చింది. ముందుగా మా ఎమ్మెల్యేకి, ఎంపీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు మా గ్రామం ఎంచుకున్నందుకు, మా గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నందుకు 1,00,000 మందికి నేత్రదానం చేసినంత గొప్పతనంగా చేసిన మా ఎమ్మెల్యేకి, ఎంపీకి ధన్యవాదాలు చెప్తున్నాము మా గ్రామం తరఫున. అలాగే ఇదే విధంగా ఎన్నెన్నో ఈ సేవలు ఇంకా ముందు చేయాలని, ఇంకా గొప్ప ఇదికి రావాలని మా ఎమ్మెల్యే కానీ, మా ఎంపీ కానీ. ఇంకొకటి కూడా చెప్తున్నాము, తర్వాత మా ఎంపీ కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ కొంతమంది కంటికి వైద్యం చేసేదానికి కొంతమంది అర్హులుగా ఉన్నారు. వాళ్ళు చేసుకోలేని స్థితిలో కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా దయచుంచి వాళ్ళ మంచి మనసుతో వాళ్ళ ముందు కూడా ఒక చూపి వాళ్ళని కూడా ఏదైనా కరుణించి చేస్తే చాలా బాగుంటుంది. మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మన జిల్లా తరఫున అయితే ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు చేస్తూ మా కొమరికలో ఈ సంబరాలు చేస్తున్నందుకు ఎమ్మెల్యేకి థ్యాంక్ యూ చెప్తున్నాము. ఇందుకూరుపేట మండలం, మాది కొమరిక గ్రామం అధ్యక్షుడిని నేను. నా పేరు ఎస్కే జలీల్ సాహెబ్. ఈరోజు మన కొమరిక గ్రామంలో ఈ కంటి చాలా బస్సు రావటం మాకు చాలా గర్వకారంగా ఉంది. చాలామంది ఇక్కడ ఉదయం నుంచి చూపించుకోవటం కానీ అంతా చూపించుకున్న తర్వాత అరగంట లోపలనే మాకు అద్దాలు ఇవ్వటం. మేము నెల్లూరు జిల్లా పోయి చూపించుకోవాలంటే చాలా దూరము, పాలేక మనుషులు ఇక్కడే చూపిస్తున్నారు. మన ఇంకా ఎన్నో పనులు చేయాలని మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు మాకు ఎంతో సంతోషంగా ఉంది. నిన్నటికి 1,00,000 పూర్తి చేసుకోవడం మాకు ఎంతో గర్వకాలంగా ఉంది. ఇంకా చాలా చేయాలని సంతోషంగా మేము మా ఎంపీ సార్కి, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ నేత్ర క్యాంపు ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామానికి రావడం జరిగింది. ఈ క్యాంపులో ఈ నేత్ర పరీక్షలు చేసుకోవడానికి, కంటి పరీక్షలు చేసుకోవడానికి విచ్చేసినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున, తర్వాత మా నేత్ర బృందం తరఫున మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, తర్వాత ఇక్కడ స్థానిక నాయకులకి అందరికీ కూడా మా యొక్క నేత్ర టీం తరపు నుంచి, విపిఆర్ ఫౌండేషన్ తరపు నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయితే ఈరోజు ఒక కార్యక్రమం చేయబోతున్నాం. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు మా ముందర ఉన్నటువంటి ఒక చిన్న కేకు. ఈ సందర్భం ఏంటంటే, నిన్నటికి మన విపిఆర్ నేత్ర అనే కార్యక్రమం 1,00,000 మందికి ఈ యొక్క కంటి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. 1,00,000 మందికి కంటి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. మొదటగా ఈ కార్యక్రమాన్ని మనము ఉదయగిరి నియోజకవర్గంలో నవంబర్ 3, 2025 సంవత్సరం రామాపురం గ్రామంలో ఇది ప్రారంభించడం జరిగింది. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఈ కార్యక్రమం ఎలా వచ్చింది, ఎలా ఉద్భవించింది అనే దానికి ఒక చరిత్ర ఉంది. ఒకసారి మన ప్రీతమ నాయకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదయగిరి రావడం జరిగింది. అక్కడ ఒక పెద్ద ఆయన సార్కి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో ఆయన సార్ ఒకవైపు ఉంటే ఆయన ఒకవైపు వెళ్తున్నాడు చేయి జాబుతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. అప్పుడు సార్ అడిగారు అనమాట, ఏంది అలా వెళ్తున్నావు అని అంటే, ఆయన అయ్యా నాకు కళ్ళు అవపడట్లేదు, నన్ను ఏం చేయమంటావు, నువ్వు ఇక్కడ ఉన్నావు నేను ఇటు వస్తున్నాను అని అన్నాడు. ఏం చూపించుకోవచ్చు కదా పెద్ద ఆయన అంటే, ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా మేము ముసలివాళ్ళం అయిపోయాం, గ్రామాల్లో ఉంటున్నాం, మా పిల్లలంతా బయట ఉన్నారు, తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి నెల్లూరులో చూపించి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు, పైపెచ్చి మాకు ఆర్థికంగా కూడా మాకు అంత వెసులుబాటు లేదు అని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క సంఘటన అనేది మన ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ యొక్క మనసుని చాలా కలిచివేసింది అనమాట. మరి ఈ విధంగా గ్రామాల్లో బాధపడుతున్నారా, ఇంత జనాలు ఈ విధంగా బాధపడుతున్నారు. సో అలానే మహిళలు కూడా కొంతమంది ఈ కంటి చూపుతో బాధపడుతూ
ఎక్కువగా పట్టణాల్లో ఉండేటటువంటి ఈ యొక్క వైద్యశాలలకు వెళ్ళి కంటి పరీక్షలు చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది ఖర్చుతో కూడిన విషయము, పైపచ్చి వాళ్ళకి ఎవరైనా తోడు కూడా ఉండాలి. అలానే వృద్ధులు కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటారు, మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ కూతుర్లు కొడుకులు వాళ్ళు ఎక్కడో బయట పట్టణాల్లో కానీ విదేశాల్లో కానీ ఉండే పరిస్థితి ఉంది. సో వాళ్ళకి కూడా వెసులుబాటు ఉండదు. ఇవన్నీ గమనించిన సారు దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారితో సమాలోచన చేసి ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. దీన్ని ఒక కార్యక్రమంగా రూపొందించి దాన్ని మనం ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఈ కంటి సమస్యల్ని మనం తెలియజేసి వాళ్ళకి ఏదైనా పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క విపిఆర్ నేత్ర అనే కార్యక్రమం ఉద్భవించింది. ఇది నవంబర్ 3, 2025 రామాపురం పంచాయతీ వరకుంటపాడు మండలం ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభమైందండి. అక్కడి నుంచి మేము 6 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వచ్చాము. ఒక 8 మండలాలు 143 పంచాయతీలు కూడా మేము కవర్ చేశాము. పూర్తిగా విజయవంతంగా ఒక 47,000 చిల్లర దాకా మేము అక్కడ కంటి పరీక్షలు చేసి ఆ నియోజకవర్గంలో విజయవంతంగా బయటకు వచ్చి రావడం జరిగింది. తర్వాత ఇలా ఒక్క బస్సే సరిపోదు, ఇలా చాలా లేట్ అవుతుంది, ప్రజలకు వేగవంతంగా మన సేవలు అందించాలి అనే ఉద్దేశంతో సార్ కానీ మన విపిఆర్ సార్ కానీ ప్రశాంత్ రెడ్డి మేడం గారు కానీ వాళ్ళిద్దరు కలిసి ఇంకొక బస్సును కూడా ఈ బస్సుని తయారు చేయించి కొత్తగా ఏప్రిల్ 20వ తారీఖు మన కోవూరు నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని బస్సు 2 నేత్ర 2తో దీన్ని స్టార్ట్ చేయడం ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ 20. సో అప్పటి నుంచి ఈ కార్యక్రమం బెడవలూరులో ప్రారంభమైంది. బెడవలూరులో మహాలక్ష్మీపురం అనే ఊర్లో పొన్నపూడి లక్ష్మీపురం అనే ఊర్లో ప్రారంభమైంది. అక్కడి నుంచి బెడవలూరు మండలం అయిపోయింది, కొడవలూరు మండలం అయిపోయింది, కోవూరు మండలం అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ మన ఇందుకూరుపేట మండలంలోకి వచ్చాం. సో మొత్తం కూడా మన కోవూరు నియోజకవర్గంలో 82 పంచాయతీలకు గాను 57 పంచాయతీలు మనం కవర్ చేయడం జరిగింది. అంటే 70% పంచాయతీల్ని ఆల్రెడీ బస్సు చుట్టేసింది. ఇప్పటికే మనం తిరిగేసి అక్కడ ఉండేటటువంటి కంటి సమస్యలకు ఏదైనా ఉంటే వాళ్ళకి తగు సూచనలు సలహాలు మన కలద్దాలు కానీ అవన్నీ కూడా పంపిణీ చేశాం. అదేవిధంగా 143కి 143 పంచాయతీలు మొత్తం పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ఉదయగిరిలో. అదేవిధంగా ఆత్మకూరుకు వస్తే 136 పంచాయతీల్లో 61 పంచాయతీలు మనం కవర్ చేయడం జరిగింది. సో అంటే 40% అక్కడ మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఈ కోవూరు కానీ తర్వాత ఆత్మకూరు కానీ ఇంకా పూర్తి కాలేదు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఈ 3 నియోజకవర్గాలు కలిపితే 361 పంచాయతీలు వస్తాయి. ఈ 361 పంచాయతీల్లో మనము 261 పంచాయతీలు మనం కవర్ చేయడం జరిగింది. అంటే దాదాపు 72% పంచాయతీల్ని మనము ఈ 3 నియోజకవర్గాలు ఉన్నటువంటి 72% పంచాయతీలు మనము ఈ యొక్క మొత్తం కూడా సందర్శించి ఈ విధంగా క్యాంప్స్ రోజువారీ మనం నిర్వహించి అక్కడ ఉండే వాళ్ళకి ఏదైనా కంటి దృష్టి సమస్యలు ఉంటే వాళ్ళకి అరగంట సేపు లోపలే అద్దాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏమేం చేస్తాము మా సేవలంటే ఈ నేత్ర కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ చెకింగ్ చేసి వాళ్ళ కంట్లో ఏమైనా శుక్లాలు కానీ క్యాట్రాక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయో చూడడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, మీ శుక్లాలు బాగా ముదిరిపోయినాయి, క్యాట్రాక్ట్ మీరు మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. దానికి సంబంధించి మన దగ్గర ఆపరేషన్స్ కానీ ఇతర సేవలు అయితే మన దగ్గర క్యాట్రాక్ట్ శుక్లాలకు మటుకు మన దగ్గర ఉండవు. తర్వాత మందులు ఇస్తారా లేకపోతే కంటి డ్రాప్స్ ఇస్తారా అని అడుగుతారు, అది కూడా మనం చెయ్యం. మనం చేసేది ఏంటంటే ఈ చూపు దృష్టి లోపంతో బాధపడుతున్న వాళ్ళు, కొంతమందికి దూరం చూపు కనపడదు, కొంతమందికి దగ్గర చూపు కనపడదు, దురదృష్టం కొంతమందికి 2 ఉంటాయన్నమాట. అంటే దగ్గర కనపడదు దూరం కనపడదు, ఏదో అట్టట్ట జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఇందాక నేను చెప్పిన కారణాలతో. సో అలాంటి వాళ్ళని మనం గుర్తించి ఆ దృష్టి లోపాన్ని కళ్ళద్దాల ద్వారా ఉచితంగా మనము ఆ యొక్క దృష్టి లోపాన్ని సరిచేయడం జరుగుతుంది. అంటే దాదాపు ఒక 20 నిమిషాల నుంచి ఒక అరగంట లోపల మనము ఈ దృష్టి లోపాలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా కళ్ళద్దాలు అనేది మనం అప్పటికప్పటికి ఇచ్చేసి వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి సదుపాయం ఈ విధమైనటువంటి ల్యాబ్ అంతా కూడా మనం బస్సులో ఉంది. మన సిబ్బంది కూడా బాగా అనుభవజ్ఞులైన సిబ్బంది అంతా ఉన్నారు. సో టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన వెంటనే కళ్ళద్దాలు ఎవరికైతే అవసరమవుతాయో వాళ్ళకి వెంటనే రాసివ్వడం, అక్కడ పక్కన ఉండేటటువంటి ల్యాబ్లో కళ్ళద్దాలు తయారు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళకి ఇచ్చేసి
వాళ్ళు సంతోషంగా వాళ్ళ కలద్దాలు పట్టుకొని ఇంటికి వెళ్ళేటట్టు మేము చూడడం అనేది మా యొక్క బాధ్యత. ఇది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య పరిస్థితి. సో ఈ విధంగానే మనము ఈ కోవూరు నియోజకవర్గంలో 57 పంచాయతీలు చేసుకుంటూ వస్తున్నాము. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మన గ్రామానికి మన ముంగిటికే బస్సు వచ్చి మన కంటి సమస్యలు అనేవి ఈరోజు సార్ వాళ్ళు మన మేడం గారు పంపించినటువంటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం అనే ఉద్దేశంతో చాలా మంది మన మేడం గారిని చాలా చాలా సంతోషంగా అభినందిస్తున్నారు. సో ఇలాంటి ఆశీర్వాదం ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం మన మేడం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కానీ, మన సారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్కి కానీ ఇద్దరికీ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క వినూతమైన కార్యక్రమాన్ని మన ముంగిటికి తీసుకొచ్చినటువంటి మన పిపిఆర్ సారు, తర్వాత ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ఒక్కసారి మన అందరి తరఫున శుభాభివందనం తెలియజేస్తాం. మన హర్షధ్వానాలతో కరతధ్వానాలతో అందరూ చప్పట్లు కొట్టాలని తెలియజేసుకుంటూ, సో ఆ సందర్భంగానే ఈరోజు ఈ యొక్క కేక్ అంటే నేను చెప్పాను కదా, నిన్న 1,00,000 మందికి మనం కంటి చూపు పరీక్షలు చేయడం పూర్తయింది. ఆ శుభ సందర్భాన, ఆ సంతోషకరమైన సందర్భాన ఈరోజు ఒక చిన్న కేక్ ఒకటి కట్ చేసి ఈ ఊర్లో ఉన్నటువంటి మీకు కూడా ఏదో మీ నోరు కూడా తీపి చేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేశాము. సో కాబట్టి దయచేసి ఒక 10-15 నిమిషాలు మీరు సహకరిస్తే ఈ కార్యక్రమం చేసి తర్వాత ఓపీ అనేది మళ్ళా మేము తిరిగి ప్రారంభిస్తాము. సో ఇలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మా యొక్క ఫౌండేషన్ అధినేత, పిపిఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్కి, మరియు పిపిఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, మన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మేడం గారికి, వీరందరికీ కూడా మా పిపిఆర్ నేత్ర టీం తరపు నుంచి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. ఇలాంటి అవకాశం ఇచ్చారు మా అందరికీ కూడా. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. సో వేటిల్లో ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఈ మాధవ సేవ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. చాలా సంతోషంతో కూడా కూడినటువంటి విషయం అండి. ఇంకోటి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, మా సిబ్బంది ఉన్నారు ఇక్కడ కానీ, ఈ బస్సులో కానీ, నేత్రవన్ బస్సులో కానీ, వాళ్ళు చాలా ఓపికతో ఉదయాన్నే 9-9:30 లోపల ప్రారంభమైనటువంటి క్యాంపుని రాత్రి 8:30-9 అయినా కూడా జనాల తాకిడిని బట్టి వాళ్ళు ఓపికగా అందరికీ సమాధానాలు చెప్పు విసుగునే పదం అనేది రానికుండా, ఎటువంటి మనకు వచ్చినటువంటి ప్రజలు ఎటువంటి ఫిర్యాదులు చేయకుండా, చేసే పరిస్థితి తెచ్చుకోకుండా చాలా మర్యాదగా, చాలా సహనంగా, చాలా ప్రేమ ఆప్యాయతతో మా సిబ్బంది అందరూ కూడా మా నేత్ర 1, నేత్ర 2 2 బస్సుల సిబ్బంది కూడా ఈ విధంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఈ ప్రజాసేవలో నిమగ్నమయ్యే ఈ యొక్క కార్యక్రమంలో వచ్చి చేరడం జరిగింది. సో కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఈ విధంగా 1,00,000 చేరే శుభ సందర్భాన మా నేత్ర టీం 1 టీంకు కూడా ఒక్కసారి మీరందరూ కూడా దయచేసి మీ యొక్క హర్షధ్వానాలతో చప్పట్లు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ టు విపిఆర్ సార్, ప్రశాంతి మేడం గారు.